30th నవంబర్ ఒక ఫేక్ కరెన్సీ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది. దీంట్లో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజోల్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళ ఏటీఎం మెషిన్ లో 50,000 రూపీస్ వర్త్ నోట్స్ అనేవి డిపాజిట్ అయింది. అదే అలర్ట్ ఇచ్చిన తర్వాత మనకి కంప్లైంట్ ఇచ్చారు. దీన్ని పూర్తిగా పరిశోధించిన తర్వాత దాంట్లో ఈ పాస్టర్ కొల్లా వీర వెంకట సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ 50,000 నోట్స్ దాంట్లో వేయడం అనేది జరిగింది. సో ఆయన ఫర్దర్ గా విచారించి మొత్తం ఎంటైర్ గ్యాంగ్ ని కూడా ఎస్ఐ రాజోల్ అండ్ సిఐ రాజోల్ ఒక టీం ఈ గ్యాంగ్ ని బస్ట్ చేయడం జరిగింది. సో దీని ఒక మూలం చూస్తే మనకి వీరవల్లి హనుమాన్ జంక్షన్ దగ్గర ఎన్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక ఫామ్ నడుపుతా ఉన్నారు. సో దాంట్లో ఈ ప్రింటర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని ఈ ఫేక్ కరెన్సీ అన్ని కూడా ప్రింట్ చేసి ఎవరెవరికైతే ఈ అవసరాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతా ఉంది. సో ఈ ఎంటైర్ టీమ్ లో మొత్తం 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ రాకెట్ ని అప్రిహెండ్ చేసి ఈ కేసుని ఒక దిశలో తీసుకొని వెళ్తాం.